హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అనుశివ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ కే వరప్రసాద్ను. ఈరోజు మీకు ఈ వీడియోలో సెట్ దోశ ఈ మధ్యన మనకి కొద్దిగా ప్రాచుర్యం పొందింది. హోటల్లో లాగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. దానికి కావాల్సింది 1 కిలో బియ్యం, 1/4 కిలో సాయిగుళ్ళు, 60 గ్రాములు అటుకులు, ఇడ్లీ కారం, క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము, జీలకర్ర, తినే సోడా, నూనె, ఉప్పు ఇవన్నీ సిద్ధం చేసుకోండి. ముందుగా మీరు బియ్యమును సాయిగుడు కలిపి నానబెట్టండి. నానబెట్టిన తర్వాత దానిలో ఒక 1/2 టీ స్పూను తినే సోడా వేయండి. వేసిన తర్వాత నానిన తర్వాత మీరు శుభ్రంగా కడిగి మిక్సీ వేసుకోండి. ఈ మిక్సీ వేసేయడానికి ఒక 5 నిమిషాల ముందు అటుకులు నానబెట్టండి. 60 గ్రాముల అటుకులు నానబెట్టండి. దానిలో కొద్దిగా నీరు పోసి, ఆ పాత నీరు పారపోసి, నీరు పోసి తొలగించి నీట్గా చేసుకొని పిండేసి ఉంచుకోండి. మిక్సీ ఒక తడవ మిక్సీ వేసిన తర్వాత ఈ అటుకుల నానబెట్టినది అందులో వేసేసి మొత్తం మిక్సీ చేయండి. పిండి ఎలా మిక్స్ అవ్వాలంటే, మీకు మామూలు అట్టుపిండి మీద కొద్దిగా బరక ఉండాలి. అది బాగా మెతుకుంటుంది కదా అట్టుపిండి, కొద్దిగా బరక ఉంచాలి. అలా ఉంచి మిక్సీ వేసుకొని మీరు ఓకే పూర్తి చేసిన తర్వాత దానిలో కొద్దిగా సాల్ట్ కలుపుకున్న తర్వాత మీరు గంట నాననిచ్చిన తర్వాత మీరు దోశ వేసి చూడండి. వేసి దాని మీద కారము, కొత్తిమీర తురుము, క్యారెట్ తురుము, జీలకర్ర చక్కగా చల్లుకోండి. ఒక చిన్న ప్లేట్ తీసుకొని కొద్దిగా వీసిన తర్వాత అద్దుకోండి. వేసి 1 సెకండ్ బిగిసిన తర్వాత మెల్లగా అద్దండి. అయిపోయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని కారిపోయి అట్టు పూర్తిగా కాలిన తర్వాత తీయండి. మీకు రుచికరమైన హోటల్లో లాగా ఇలా మందంగా తినడానికి రుచిగా చాలా బాగుంటుంది. చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.